జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో ది కేరళ స్టోరీ సినిమా తరహా ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ముస్లిం బాలిక 15 ఏళ్ల హిందూ బాలికకు మాయమాటలు చెప్పి తనతో పాటు తీసుకుని వెళ్ళింది. తన కుటుంబ సభ్యుడైన 25 ఏళ్ల రహీసుద్దీన్ ఇంట్లో ఉంచింది. దాదాపు 2 రోజుల వరకు ఆ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లలేదని తెలుస్తోంది. ఆ 2 రోజులు హిందూ బాలికను ఏం చేశారు కూడా సరైన క్లారిటీ లేదు. హిందూ బాలికతో ముస్లిం బాలిక బంధువైన రహీసుద్దీన్ అసభ్యకరంగా ప్రవర్తించాడనే అనుమానాలు బలంగా ఉన్నాయి. ఈ ఘటన మార్చి 6న జరగ్గా కాస్త ఆలస్యంగా ఘటన గురించి బయటకు వచ్చింది. పోలీసులు 2 నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఘజియాబాద్లోని సాహిబాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఒక హిందూ మహిళ మార్చి 9న తన కుమార్తె విషయంలో జరిగిన ఈ దారుణం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన 15 ఏళ్ల కుమార్తెను తమ పొరుగున ఉన్న ముస్లిం అమ్మాయి మోసం చేసి తీసుకువెళ్లిందని వాపోయింది. హిందూ బాలిక తల్లి తన కుమార్తె కోసం వెతకడం ప్రారంభించాక మార్చి 8న రహీసుద్దీన్ ఇంట్లో బాధిత బాలికను కనుగొన్నారు. నిందితుడిల్లు సాహిబాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే ముస్తఫా మసీదు సమీపంలో ఉంది. భారతీయ శిక్షణ స్మృతిలోని సెక్షన్ 363 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి తల్లి కోరింది. మైనర్ బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో మరికొందరి వ్యక్తుల ప్రమేయం ఉందని భావిస్తూ ఉన్నారు. మెడికల్ రిపోర్ట్, బాలిక వాంగ్మూలాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న హిందూ సంఘాలు ఘజియాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిరసనలకు దిగారు. హిందూ బాలికపై ఘాతుకానికి పాల్పడిన వారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాలని హెచ్చరించారు. ఈ ఘటనను ది కేరళ స్టోరీ సినిమాతో పోల్చిన హిందూ సంఘాల నాయకులు ఉన్నత స్థాయి విచారణకు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక విశ్వ హిందూ పరిషత్ ధర్మ పరివర్తన యూనిట్ జిల్లా అధినేత సుశీల్ సక్సేనా, విశ్వ హిందూ పరిషత్ మాత్రాశక్తి జిల్లా అధ్యక్షురాలు మమతా మిట్టల్ కలిసి బాలిక కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితురాలైన ముస్లిం బాలిక బాధితురాలి స్నేహితురాలని తెలిసిందని చెప్పారు. ముస్లిం మతానికి చెందిన అమ్మాయి గతంలో హిందూ అమ్మాయిని తన కుటుంబ సభ్యుల ఇళ్లకు పిలుచుకుని వెళ్లేదని కూడా తేలింది. రహీసుద్దీన్ సోదరి నివాసానికి కూడా తీసుకువెళ్లేది. బాలికకు మొత్తం అందించారని, వెంటనే ఆమె స్పృహ కోల్పోయాక ఆమె లైంగిక వేధింపులకు గురైందని సుశీల్ సక్సేనా ఆరోపించారు. అత్యాచారం జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి వైద్య నివేదిక కోసం ఎదురు చూస్తూ ఉన్నామని తెలిపారు. రహీసుద్దీన్ అత్త, సోదరి కూడా ఈ నేరంలో భాగమయ్యారని సుశీల్, మమత ఆరోపించారు. రహీసుద్దీన్ మానసికంగా సరిగ్గా లేడని చెప్పడానికి కూడా అతని కుటుంబ సభ్యులు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. దోషులను శిక్షించే వరకు బాధితురాలి కుటుంబానికి పూర్తి రక్షణ, చట్టపరమైన మద్దతు కల్పిస్తామని తెలిపారు.